హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మ స్కిల్స్. ఇప్పుడు మనం చూద్దాము ఎఫ్ఈ ఫంక్షన్. సో ఎఫ్ఈ అంటే ఏంటి? రిటర్న్స్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అంటే రిటర్న్స్ ది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే మనకి ఎంత పర్సంటేజ్ అయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అది మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఎఫ్ఈ ఫంక్షన్ యూజ్ చేసాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆర్ఆర్ఐలో ఏం యూజ్ చేసామో మనకు ఫ్యూచర్ వాల్యూ ఎంత అయితే ఎంత పర్సంటేజ్ అయితే మనకు అంత అమౌంట్ వస్తుంది అది మనం క్యాలిక్యులేట్ చేసాం, అవునా? సో ఇక్కడ మనకు పర్సంటేజ్ ఉంది, ఇయర్స్ ఉంది అండ్ అమౌంట్ ఉంది. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫ్యూచర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో అదే విధంగా మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఈక్వల్ సైన్ ఎఫ్ఈ. సో రేట్ వచ్చేసి ఎంత మనది? 7%, కామా దెన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఎన్ని మంత్స్ కోసం చేసి, ఇక్కడ మనం మంత్స్ కోసం చేసాను. సో నేను ఆర్డి ఓపెన్ చేశాను కాబట్టి మంత్స్ తీసుకున్నాను, కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ 12 మంత్స్ తీసుకుంటున్నాను, కామా దెన్ పే పర్ మంత్. సో పర్ మంత్ ఎంత పే చేస్తున్నాను నేను? 2500. సో కామా దెన్ అగైన్ కామా. మనం 2 టైమ్స్ కామా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ షో చేస్తుంది ఎండ్ ఆఫ్ ది పీరియడ్, బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్. సో మనకు బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ చేయండి, దెన్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 7,851.61 పైసే మనకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకి ఇంత అమౌంట్ క్యాల్కులేట్ అవుతుంది. అర్థమైందా వ్యూవర్స్? సో ఇలా మనము ఆర్డి ఓపెన్ చేసి మంత్లీ వైజ్ అయితే ఇలా చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము, ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ లో మనం ఏ విధంగా చేస్తాము? ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ఇలా చేస్తాం కదా. సో నేను ఇక్కడ ఇయర్లీ తీసుకుంటున్నాను. సో 15 ఇయర్స్ కోసం 9% 7,000 నేను పే చేస్తున్నా, ఓకేనా? సో ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ వస్తుంది చూద్దాం. ఈక్వల్ సైన్ ఎఫ్ఈ. ఇక్కడ వచ్చేసి రేట్ 9%, కామా నెంబర్ ఆఫ్ పీరియడ్ 15 ఇయర్స్, కామా దెన్ పేమెంట్ పర్ మంత్ 7,000, కామా అండ్ అగైన్ కామా. సో మనకి ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ లేదు కాబట్టి నేను 2 టైమ్ కామా ఇచ్చాను నేను. సో ఇక్కడ వచ్చేసి 1, దెన్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి మనకి ఎంత వస్తుంది అమౌంట్? 15 ఇయర్స్ కి 7,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2,24,023.79 పైసే మనకు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ వాల్యూకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయడం కోసము మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఎఫ్ఈ ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. అర్థమైందా వ్యూవర్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.